న్యూస్ 4 టీవీ ఇంటి సహాయ సేవా సొసైటీ ఆధ్వర్యంలో బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సియోను దేవాలయం నందు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. న్యూస్ 4 టీవీ నూతనంగా ప్రారంభించిన ఇంటి సహాయ సేవా సొసైటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా నూతన సంవత్సరం సందర్భంగా బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సియోను దేవాలయం నందు వృద్ధులకు వితంతువులైన 20 మందికి రగ్గులు, ఫ్రూట్స్ అందించడం జరిగింది. వాటిని సంఘ కాపరి పాస్టర్ ఎస్ మైకల్ రాజు, చర్చ్ కమిటీ సభ్యులు, ఇంటి సహాయ సేవా సొసైటీ అధ్యక్షుడు ఇంటి దేవ సహాయం ఆయన తండ్రి ఇంటి విషక్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఇంటి సహాయ సేవా సొసైటీ వారు ప్రారంభించి రీతిగా వ్యవసాయం గారు అనేక మందికి సహాయం చేస్తున్నారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన దాకా. అందరికీ నమస్కారం. న్యూస్ 4 టీవీ ప్రేక్షకులకు, అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నాయకులకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున మీ అందరికీ తెలిసిందే, గతంలో కూడా మేము ఒక సొసైటీని స్థాపించి పేదలకు కొంతమందికి మేము సంపాదించిన దాంట్లోంచి కొంత భాగాన్ని తీసి పేదలకు ఆర్థికంగా కానీ లేదంటే కొన్ని వస్తువుల రూపంలో ఆర్థికంగా కానీ కొన్ని విషయాల్లో సహాయం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇదంతా కూడా న్యూస్ 4 టీవీ సహాయ సహకారాలతోనే చేయడం జరుగుతుందని మేము చెప్పడం కూడా జరిగింది. దాని విషయంలోనే భాగంగా ఈరోజు నూతన సంవత్సరం ఇంటి సహాయ సేవా సొసైటీ అనే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. కొన్ని కారణాల వలన లోగోని ఆవిష్కరించలేకపోయాము. రేపు కానీ ఎల్లుండే కానీ ఆ లోగోని కూడా ఆవిష్కరిస్తాము. ఆవిష్కరించిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానిలోనే భాగంగా బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సియోను దేవాలయం నందు మా అమ్మ ఇంటి వరలక్ష్మి గారి పేరు మీద ఒక 20 మంది వృద్ధులకు, అదేవిధంగా వితంతువులకు రగ్గులు, ఫ్రూట్స్ అందించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలు మరింత ముందుకు సాగుతాయి. మాకు తోచిన దాంట్లోంచి రహదారి వెంబడి భిక్షాటనం చేసుకునేవారే కానీ, అదేవిధంగా కొంతమంది పేదవారికి కానీ ఈ రకంగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా త్వరలో మాకు తోచిన దాంట్లోంచి కొంతమందికి, ఒక 2, 3 లేదంటే 5 మందికి కానీ మేము పెన్షన్ రూపంలో మాకు ఎంత పెన్షన్ అనేది ఇస్తామనేది చెప్పలేము, కానీ మరీ పూర్గా అసలు జరగనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇద్దామని ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఈ సేవా కార్యక్రమాలు ఏంటి, దీని వివరాలు ఏంటని తొందరలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఆశీర్వాదం, మీ మంచి మనసుతో ఇప్పటి వరకు కూడా న్యూస్ 4 టీవీని ఎంతో ఆదరించారు, ప్రేమించారు. న్యూస్ 4 టీవీ ఇంత స్థాయికి రావడానికి, ఇంత ఆశీర్వదించబడే కారణం ప్రతి ఒక్కరూ మీ యొక్క సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఈరోజు ముందుకు జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఇంటి సహాయ సేవా సొసైటీని కూడా మీరు ఆశీర్వదించి, మీ మంచి మనసుతో ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని కోరుచున్నాం. తొందరలోనే ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకు మీకు తెలిసే విధంగా ప్రతి సేవా కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.